సిఎస్కే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందా అవదా? ప్రెజెంట్ సిఎస్కే టేబుల్లో 5th పొజిషన్లో ఉంది. 7 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయి 3 మ్యాచెస్ గెలిచింది. సిఎస్కే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే నెక్స్ట్ 7 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా క్వాలిఫై వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 5 మ్యాచెస్తో గెలవాలి. ప్రెజెంట్ స్క్వాడ్ స్ట్రెంత్ చూసుకున్నట్టయితే బౌలింగ్ చాలా బెటర్ అయిపోయింది. లాస్ట్ 4 మ్యాచెస్లో బౌలింగ్ డిపార్ట్మెంటే బ్యాటింగ్ని అవుట్ పర్ఫామ్ చేసి మ్యాచెస్ గెలిపిస్తున్నారు. సో బౌలింగ్ అయితే సార్ట్అవుట్ అయిపోయినట్టే. బట్ నో ఎక్స్పెరిమెంట్స్, ఇంకేం ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా అదే బౌలర్స్ని మళ్ళీ ఆడిపించాలి మేనేజ్మెంట్. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే సంజు శాంసన్, ఆయుష్ మాత్రే అండ్ ఇనిషియల్ మ్యాచెస్లో సర్ఫరాజ్ బాగా ఆడారు. బట్ ఇప్పుడు సర్ఫరాజ్ ఆడట్లేదు, ఆయుష్ లేడు. సో సంజు శాంసన్ మీదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది బ్యాటింగ్లో. సో మిగతా వాళ్ళు స్టెప్ అప్ అవ్వాలి. లైక్ కెప్టెన్ రుతురాజ్ మళ్ళీ ఫామ్లోకి రావాలి. బ్రేవిస్ స్టార్ట్ ఇస్తున్నాడు బట్ కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. బ్రేవిస్ మళ్ళీ ఫామ్లోకి రావాలి. అండ్ ఖచ్చితంగా ఉరుల్ పటేల్ని స్క్వాడ్లోకి ఇంక్లూడ్ చేయాలి. ఒక పెద్ద హిట్టర్ ఖచ్చితంగా లైనప్లో ఉండాలి, విచ్ ఈస్ సిఎస్కే మిస్సింగ్. సో ఈదర్ సర్ఫరాజ్ని అయినా డ్రాప్ చేయాలి, లేకపోతే కార్తిక్ శర్మని డ్రాప్ చేసి ఉర్విల్ పటేల్ తీసుకురావాలి. ఒకవేళ ఎంఎస్ ధోని ఫిట్ అయిపోతే ఎంఎస్ ధోని కూడా స్క్వాడ్లో ఇంక్లూడ్ అయితే ఫినిషర్ రోల్కి ఒక స్ట్రెంత్ అయితే యాడ్ అవుతుంది. సో బ్యాటింగ్ కనుక సిఎస్కే వీక్నెస్ నుంచి స్ట్రెంగ్స్గా మార్చుకుంటే అందరు ఫామ్లోకి వస్తే సిఎస్కేకి ఈజీలీ క్వాలిఫై టు ద ప్లే ఆఫ్స్ అండ్ మేబీ కప్పు కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు చెప్పండి, సిఎస్కే ప్లేయర్స్కి క్వాలిఫై అవుతుందా ఈసారి? కామెంట్ చేయండి.